ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు బాగానే ఉన్నారు. బదిలీపై వెళ్లిపోయిన మాజీ ఐబీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు బాగానే ఉన్నారు. మధ్యలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేదా మాత్రం ఇరుక్కుపోయారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు నిలబడి గంట పాటు సంజాయిషు ఇవ్వాల్సి వచ్చిందట పాపం. ఇప్పుడు తనపై సిఈసి ఏమి చర్యలు తీసుకుంటుందో అనే టెన్షన్ పెరిగిపోతుంది పునేదాలో. ఇంతకీ విషయం ఏమిటంటే, ఈ మధ్యనే ఐబీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. సిఈసి ఆదేశాల ప్రకారం ఏబీతో పాటు మరో 2 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ పునేదా జీవో కూడా జారీ చేశారు. అయితే మరుసటి రోజు తెల్లవారిసరికల్లా ఏబీ బదిలీని రద్దు చేస్తూ 2వ జీవో విడుదలైపోయింది. అంతేకాకుండా ఏబీ బదిలీని సవాలు చేస్తూ ప్రభుత్వం ఏకంగా కోర్టుకు కూడా వెళ్ళింది. దాంతో ప్రభుత్వం చర్యలు చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సిఈసి ఆదేశాలపై ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టుకెక్కిన దాఖలాలు లేవట. సిఈసి ఆదేశాలను పాటించడమే తప్ప తప్పు పట్టడం లేదు అని వారు ఆరోపిస్తున్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఏపీలో 2 జరిగాయి. ఐబీ చీఫ్ ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాదని అడ్డగోలు వాదనతో ప్రభుత్వం కోర్టులో కేసు వేయటం దేశంలోనే సంచలనంగా మారింది. నిజానికి వేసిన ఈ కేసు నిలవదని అందరికీ తెలుసు. అయినా తెరవెనుక నుండి వచ్చిన ఆదేశాలతోనే పునేదా కోర్టుకెక్కారట. సరే, జరిగిందంతా విచారించిన కోర్టు ప్రభుత్వం 3 పగలగొట్టిందనుకోండి, అది వేరే సంగతి. సిఈసి ఆదేశాలకు పాటించడం తప్ప ప్రశ్నించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కోర్టు స్పష్టంగా చెప్పడంతో ఐబీ చీఫ్ను వెంటనే బదిలీ చేసింది. ఇంతకీ తెర వెనుక ఏం జరిగిందంటే, చంద్రబాబు ఒత్తిడితోనే పునేదా 2వసారి జీవో ఇచ్చారట. అంతేకాకుండా కోర్టుకు వెళ్లటంలో చంద్రబాబు ఒత్తిడే కారణమని స్పష్టంగా సమాచారం ఉంది. ఆదేశాలను ఉల్లంఘించడంపై సిఈసి ముందు ఇప్పుడు పునేదా దోషిగా నిలబడాల్సి వచ్చింది. తెర వెనుక జరిగిన విషయాలను పునేదా సిఈసికి వివరించారని తెలుస్తుంది. మరి ఉల్లంఘన చర్యలపై సిఈసి ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇప్పుడు అసలు సమస్య చంద్రబాబుకు రానుందా అంటే అవుననే సమాధానం గట్టిగా వినబడుతుంది. పునేదా బాబు పేరు బయట పెడితే గనక చంద్రబాబుకు భారీ దెబ్బ తగలడం ఖాయమని చెప్తున్నారు వారు. ఇలా అయితే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు విఫలమవ్వడమే కాకుండా జైలు జీవితం గడపాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ ఇప్పుడు టీడీపీ నేతల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. తెలిసి తెలియక చంద్రబాబు తొందరపాటులో చేసిన ఈ పని ఇప్పుడు పెను ఆయుధంగా మారనుందంట. చూడాలి రాబోయే రోజుల్లో దీనిపై ఎలాంటి స్పష్టత వస్తుందో మరి.